పిల్లలు, ఈరోజు విధేయత గల ఒక యువకుడి గురించి చెప్పుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటలు గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో యూదులైన యూనికే ఆమె తల్లి అయిన లోయి లుస్రా అనే పట్టణంలో నివసిస్తున్నారు. ఆ పట్టణానికి పౌలు బర్నబాలు వెళ్ళినప్పుడు యేసు గురించి బోధించినప్పుడు యూనికే లోయి ఇద్దరు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఇస్తారన్నమాట. పౌలు బోధకు వాళ్ళు లోబడి బలమైన విశ్వాసులు అవుతారు. యూనికేకు తిమోతి అనే కుమారుడు ఉన్నాడు. అతని తల్లి అమ్మమ్మ బాల్యం నుండే అతనికి దేవుని అందు భయభక్తుల్లో పెంచారు వాళ్ళు. తిమోతి దేవుని వాక్యాన్ని చదివి దాన్ని కంఠస్థం చేసేవాడు. పెద్ద క్రమంలో అతని స్నేహితులు నిర్లక్ష్యపూరితమైన వైఖరిని అనుసరించలేదు, సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నాడు. పౌలు రెండోసారి వస్తాడు మళ్ళీ లుస్రాన్ని చూడడానికి, అక్కడ విశ్వాసాన్ని బలపరచడానికి. అప్పుడు తిమోతి మాటలోను ప్రవర్తనలోను విశ్వాసాన్ని పవిత్రతను గురించి అతని సద్గుణం గురించి పౌలు ఆశ్చర్యపోతాడు. సువార్త ప్రార్థనకు తిమోతిని కూడా ఆహ్వానిస్తాడు. క్రీస్తు శిష్యుడిగా ఎలా ఉండాలో పౌలు తిమోతికి తన ప్రయాణంలో బోధిస్తూ ఉంటాడు. తిమోతితో, నీ యవనమును బట్టి ఎప్పుడూ నిన్ను తృణీకరించనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండు, వీటిలో నిలకడగా ఉండుము. నీవు అలాగూ చేసినప్పుడు నీ బోధ వినివారు రక్షించబడతారు అని పౌలు తిమోతిని ప్రోత్సహిస్తాడనమాట. పౌలు తిమోతిని ఎఫెసులోనే ఉండి ఈ ప్రజలకు యేసు గురించి బోధించమని చెప్తాడు. దైవజనుడిగా పౌలు యొక్క బోధ ప్రవర్తన సహనము ప్రేమ అతన్ని కలిగిన హింసలు అన్నీ గమనిస్తాడు. తిమోతి తన జీవితంలో నమ్మకమైన నాయకుడిగా ఘనపరచబడ్డం పౌలు నుండి నేర్చుకున్నాడు. పౌలు బోధించిన వాక్యాన్ని బోధించి ప్రతి సత్కార్యానికి సంసిద్ధుడవుతాడు. దేవుని ప్రేరణతో ఇవ్వబడిన ప్రతి లేఖనాన్ని ఉపదేశిస్తాడు, తప్పులు దిద్దుతాడు, సంఘంలోని అనేకులకు ఆదర్శంగా ఉంటాడు, క్రీస్తు వద్దకు నడిపిస్తాడు. ఎఫెసీలు అందరూ వాడిని బిషప్ని చేస్తారన్నమాట. పౌలు తిమోతిని యుగాలకు ఆదర్శమైన క్రైస్తవ మాదిరి అని ప్రశంసించాడు. చూసారా, క్రైస్తవ జీవితంలో నమ్మకమైన నాయకులను మనం గణపరచడం, వారి నుండి విశ్వాసాన్ని అనుసరించడం, దైవభక్తితో జీవించడం వలన మనము దేవుని యందు ఘనపరచబడతాం. శ్రమలు రావటం సహజం, వాటిని భరించి ప్రభువుపై నమ్మకంతో ముందుకు సాగాలి. తిమోతి తల్లిని చూశారు కదా, వాళ్ళ అమ్మమ్మ కూడా ఏమైతే బోధిస్తారో పౌలు బోధించిన వాటి సంగతులన్నీ కూడా ఎప్పుడూ తిమోతి వైదొలగలేదు. వాళ్ళకి ఎంత విధేయత చూపించాడు చూసారా. స్వార్థపరులుగా నటించేవారుగా సంఘంలో ఉన్నవారి మధ్య ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసారంగా జీవించాడు, ఇతరులను ప్రభావితం చేశాడు. మనం కూడా అలా ఉండాలి కదా. తిమోతి ద్వారా మనం నేర్చుకున్నాం. మరి ప్రార్థన చేద్దామా? ప్రియమైన యేసు, నీకు వందనాలు. నమ్మకమైన నాయకుల నుండి మేము నేర్చుకోగలుగుటకు, ఎల్లప్పుడూ బైబిల్ని చదివి బోధించడానికి, మాకు విశ్వాసం నుండి మేము తొలగిపోకుండా సత్యమని ఇతరులకు సాక్షులుగా మేము ఉండడానికి యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.